నేను కూడా ఎదురుబల్ల చేస్తూ వచ్చాను. చేస్తూ ఉన్నప్పుడు నా మంత్రం పనిచేస్తుంది. అగాంతంగా ఆయన మెడలు విరిగిపోయిన వాడి మాదిరిగా కింద పడిపోయాడు. ఎప్పుడైతే ఆయన మెడలు విరిగిపోయిన వాడి మాదిరిగా పడిపోయాడో, పడిపోయిన వాని మీద అగాంతంగా పడి అతను చంపటం జరిగింది. అంటే మీకు విద్య నేర్పించిన గురువు గారిని మీరు చంపేశారు? అవునరా, ఎవడైతే నేర్పాడో ఆడి గురువు గారికి గుండెల్లో దన్నాడు. అదే చెప్తుంది ఇందాక నుంచి కూడా. అయితే ఇక్కడ నాకు అర్థం కానిది ఏంటంటే, ఈడింత బాహాటంగా నేను ఆడిని మీద కూర్చొని చంపాను అని చెప్పేసి అంటుంటే, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడైనా సరే అరెస్ట్ చేసి తీసుకొచ్చి గుడారంలో లాఠీ పెట్టి ఎప్పుడు చంపావు, ఎక్కడ చంపావు అని చెప్పేసి ఎంక్వైరీ చేసి, ఇప్పుడు ఆ కేసు రీఓపెన్ చేసి ఈయన బొక్కలో దొబ్బి రాజమండ్రిలోనే ఎక్కడో చోట ఆ మర్డర్ కేసు ఏదో రీఓపెన్ చేసి దానికి మరి చచ్చిపోయిన తాలూకా కుటుంబానికో న్యాయం చేయటమో, లేకపోతే ఈడు చేసిన పాపానికి ఈడికి శిక్ష చేయటమో ఏదో ఒకటి చేయాలిగా. ఎంత బాహాటంగా మర్డర్ చేశానని చెప్పేసి ఇప్పుడు ఆ మర్డర్ని కూడా మత మార్పిడికి వాడుతుంటే మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలి.